ఇప్పుడు ఆ క్రమంలో భాగంగానే సృష్టి ఏ రకంగా ఏర్పడిందో, ఏ రకంగా నిలబడి ఉందో చెబుతున్నాడు. దాని విషయాన్ని మనం చూద్దాం. పరమాణావిదంభాతి త్రిజగత్ పవనాభ్రకం. పరమాణావిదంభాతి త్రిజగత్ పవనాభ్రకం. దేశకాలక్రియాద్రవ్య దేశకాలక్రియాద్రవ్య దినరాత్రక్రమాదికం. దేశకాలక్రియాద్రవ్య దినరాత్రక్రమాదికం పరమాణావిదంభాతి. ఈ సృష్టి మొత్తం 3 విషయాల నుంచి ఏర్పడింది. 3 డైమెన్షన్స్. విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించిన విషయం. 3 విషయాల మీద ఆధారపడి 3 డైమెన్షన్స్ అంటారు. విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించి నో 4th డైమెన్షన్. దేశము, కాలము, పరిస్థితులు. దేశకాల పరిస్థితులను మామూలుగా అంటూ ఉంటారు. దేశకాల పరిస్థితులను బట్టి ఉంటుంది ఏదైనా. దేశం అంటే భారతదేశం కాదు, ప్రదేశం, స్పేస్. దీన్నే సైన్స్లో ఏం చెప్పారంటే స్పేస్, టైం అండ్ కాజేషన్ అన్నారు. స్పేస్ అంటే ప్రదేశం, టైం అంటే కాలం, కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం. కాజ్ అంటే కార్యం కదా, కార్యకారణ సంబంధం. పరిస్థితులు అన్నారు దాన్నే. పరిస్థితులను బట్టి నడవాలి అంటే కార్యకారణ సంబంధం. ఈ పని అవ్వాలి అంటే మనం ఏదో వాడు చెయ్యి తడిపితే కానీ అవ్వదంటే తడుపు ఏం చేస్తావు, అవ్వట్లేదుగా. అది పాపమా పుణ్యమా వాడు ఏడిపోయా. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను లంచాల విషయంలో. లంచం ఇవ్వడం దోషం అని ప్రచారం చేయొద్దండి దయచేసి. లంచం పుచ్చుకోవడమే ఎక్కువ దోషం అండి. ఆ విషయమే చెప్పాలండి గట్టిగా. ఇవ్వాల్సిన వాడు చస్తాడండి, వాడు పని అవ్వట్లేదమ్మా, ఎన్నిసార్లు తిరగమంటావు? వాడికి అది ముఖ్యం. వాడు పొలానికి సంబంధించిన ఒక కాగితం కావాలి, వాడు ఆఫీస్కి వెడతాడు, ఇవ్వరు. వాడు పొలం వదిలేసుకోమంటావా? ఇవ్వడం కూడా దోషమే అని దాన్ని పుచ్చుకునేవాడితో సమానంగా తిట్టేస్తే అలాగా దోషమే కావచ్చు, కానీ అంత దోషం కాదు. వాడిది 90% దోషం పుచ్చుకునేవాడు. ఎందుకంటే వాడికి శుభ్రంగా ₹1,00,000 2 లక్షలు జీతం ఉన్నా సరే పుచ్చుకుంటున్నాడు ఒళ్ళు కొవ్వెక్కి. అది దోషం. ఇచ్చుకునేవాడు ఏం చేస్తాడండి, వీడు సామాన్య రైతు. వీళ్ళు రైతు ఏమిటమ్మా, ఒక పారిశ్రామికవేత్త ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే 100 మంది కాళ్ళు ఎట్టుకుంటే కానీ సాధ్యం కాదమ్మా. ఇది మానేయమంటారా మరి? కానీ ఆ కర్మాగారం పెట్టడం వల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరికింది, ఎంతోమందికి మేలు జరుగుతోంది. ఆ ఊరు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ రకంగా ఆ పారిశ్రామికవేత్త మేలు చేసినట్టే కదా. కానీ ఆయనకి మీరు అనుమతుల కోసం ఎన్ని యాతనలు పడుతున్నారని ఇవాళ వాళ్ళు కనుక్కోండి. ఇవాళ లంచం ఇవ్వడం తప్పు అంటే వాళ్ళకి ముందు పుచ్చుకోవడం తప్పు. వాడికి పెట్టు రేవు. నువ్వు ఇంత సొమ్ముండి ఎందుకు పుచ్చుకుంటున్నావు? నీ జీతం నీకుంది కదా, పని చేయొచ్చు కదా. ఒకవేళ అది అనుమతి ఇవ్వదగిన విషయం ఇవ్వకు, ఇవ్వడం మానాయి. ముందు అనుమతి కుదరదంటాడు, లంచం తీసుకుని ఇచ్చేస్తాడు. అంటే ఏదంటే ఇదే. ఇవాళ అది పరిస్థితులు అంటే బాబు డబ్బులు ఇస్తే కానీ అవదయా. అందుకే మనం ఏమంటారు, డబ్బులు ఇవ్వడం అనుకుంటే చేతులు తడిపితే కానీ పని అవ్వదు. చేతులు తడపడం ఏంటి, శుభ్రంగా కుడాయి దగ్గర తడుపుకోరాదా? ఈయనకి వెనకాల ఓ ముక్క ఉంది, చేతులు తడపడం అనేది. అని వెనక ఎవరికైనా దానం ఇస్తే నాణ్యాలే కదా. మన దేశంలో కరెన్సీ లేదు, అందుకే నోటు, కరెన్సీ, ఈవెన్ రూపాయి ఇవన్నీ ఇంగ్లీష్ మాటలు. రూపీ అనేది రూపాయి, కరెన్సీ నోటు, NOTE నోటు. మనకి లేవు, మనకి కరెన్సీ లేదు అసలు. నాణ్యాలు బంగారు నాణ్యం, వెండి నాణ్యం, రాగి నాణ్యం, ఇంకేదో ఇత్తడి నాణ్యం ఇలాగే ఉండేవి. అవి మార్చుకునేవారు. ఈ నాణ్యాల వల్ల మన చేతిలోంచి ఒక నాణం ఇంకొకరి చేతిలో పెడితే ఖచ్చితంగా మన చేతులకు ఉండే అంటు వ్యాధులు వాడికి అంటుకుంటాయి. కరోనాలో ఇది రుజువైంది. చిల్లర ఇవ్వద్దు, పుచ్చుకోద్దన్నారు. నాణ్యం ద్వారా అంటుకుంటుంది, కరెన్సీ ద్వారా అంటుకుంటుందని చెప్పలేము. మరి న్యూస్ పేపర్ని అనుమానించక్కర్లేదు, కానీ దీనికి ఉంది నాణ్యం. అందుకే పూర్వం ఏం చేసేవారంటే ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు బంగారు నాణ్యాలే ఇస్తారు, పెద్దలైతే రాగి నాణ్యం ఇస్తారు. ఏమి ఇచ్చినా సరే ముందు ఆ చేతులు తడిపి తర్వాత ఇచ్చేవారు. అంటే చేతులు తడపడం అంటే డబ్బులు చేతిలో పెట్టడం అనే మాట వచ్చింది. అంటే చేతులు తడపడం అంటే లంచం కూడా అనే మాట వచ్చింది. అది జాతీయం అర్థమైతే జాతి చరిత్ర అంతా అర్థం. చేతులు తడిపితే కానీ పని ఉదయా అంటే ఇలా వచ్చింది. ఈ దానం ఇచ్చినప్పుడు చేతులు తడపడం. ఇప్పుడు కూడా దానం ఇస్తే చూడండి, ముందు కాళ్ళు కడగండి, చేతులు కడగండి, లేకుండా ఇవ్వండి. ఈయనకు చేతులు కడుక్కోవాలి, ఆయన చేతులు కడగాలి. మీకు ఆబ్దికం పెట్టే వాళ్ళకి బాగా అర్థమవుతుందా? కర్త 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 తడుపు, నువ్వు చెయ్యి తడుపుకో, ఆయనకు కూడా భోక్తారము అని ఆయన కూడా తడుపు, అప్పుడే ఇవ్వమంటారు. కర్తాచమ్య భోక్తాచమ్య ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఇక్కడంతే. ఒక దర్భగడ్డితో తయారు చేసి పెడతారు, కుంచె. దాన్ని అక్కడ పెట్టి దాంతో బాబు నీ చేతితో ఒకసారి కొట్టుకో, ఆయన చేతిలో ఒకసారి కొట్టు అంటారు. పవిత్రత కోసం. ఇలాగ అవ్వదు కదా మరి. అందుకని
సృష్టి ప్రారంభంలోనే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా అయిందో చేతులు తడపడంతో సహా చెబుతున్నాడు. తడి నుంచే వచ్చింది ఈ సృష్టి. జలం దానికి మూలం. జలం కంటే మూలమైంది ఒకటి ఉంది. పరమాణావిదం భాతి. ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనే దాన్ని లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం విజ్ఞాన శాస్త్రం అంగీకరించిన విషయాన్ని 7000 ఏళ్ల క్రితం యోగ వాసిష్టంలో చెప్పారు. పరమాణువే సృష్టికి మూలం. పరమాణువుల నుంచే సృష్టి ఏర్పడింది. ఇదిగో శ్లోకం ఉదాహరణ. పరమాణావిదం భాతి. ఈ మొత్తం అంతా కూడా పరమాణువులో ప్రకాశిస్తోంది. ఇందులో ప్రదేశం స్పేస్ ఒకటి, టైం కాలం ఒకటి, కాజేషన్ పరిస్థితులు ఒకటి. ఈ మూడింటి వల్ల సృష్టి నడుస్తోంది. ప్రదేశం అంటే స్పేస్. అందుకే మనకి హిందూ ధర్మంలో ముగ్గురే ప్రధాన దేవతలు. ఒకరు విష్ణువు, 2 శివుడు, 3 శివుడు భార్య శక్తి, అమ్మవారు పార్వతీదేవి, లలితాదేవి. ఈ ముగ్గురే ఎందుకు? ప్రదేశం అంటే విష్ణువు. వ్యాప్నోతీతి విష్ణు. విష్ణు శబ్దానికి అర్థం వ్యాపించినవాడు అని అర్థం, అంటే ప్రదేశం. టైం అంటే శివుడు. అందుకే చూడండి సదాశివుడు అంటారు. ఎప్పుడూ ఉండేవాడు శివుడు. సదా విష్ణువు, సదా బ్రహ్మ, సదా గణపతి లేవమ్మా. అమ్మవారికి కూడా సదాశక్తి ఏం లేదు. సదాశివుడు అని శివుడికి ఒక్కడికే ఉంది. కాలస్వరూపుడు ఎవరయ్యా అంటే శివుడు. కాలాగ్ని రుద్రాయ కాలాయ మహాకాలాయ కాలాగ్ని రుద్రాయ త్రికాగ్ని కాలాయ, ఇవన్నీ నమ్మక చమకాల్లో వస్తాయి. కాలశబ్దం శివుడికి వాడారు. అంటే టైం అంటే శివుడు. ఎప్పుడూ ఉండేవాడు శివుడు. అంతటా ఉండేవాడు విష్ణువు. ఈ ఇద్దరికీ మధ్య కార్యకారణ సంబంధమే పరాశక్తి అమ్మవారు. అందుకే ఆవిడ ఏమన్నారు లలితా సహస్రంలో? శివుడికి భార్య అన్నారు, విష్ణుమూర్తికి సోదరి అన్నారు. అంటే బావమరుదుల సంబంధం. నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి, ఇవన్నీ లలితా సహస్రంలో ఉన్నాయి. ఎప్పుడు వ్యాపారం చేస్తే అన్నదమ్ములతో చేయడం కంటే బావమరుదుతో కలిపి చేయడం మంచిది. ఎందుకంటే మధ్యలో ఒక మీడియేటర్ ఉంది, భార్య. అవసరమైతే ఆ తమ్ముడికి చెప్పు, రే మాకు ఆడపిల్లలు ఎక్కువరా, బోడు ఖర్చులు ఉన్నాయి, మీ బావ సంగతి నీకు తెలుసు కదా, భీమవరం అంతా కోడిపందాలే, ఎప్పటికే పాడు చేసాడు ఆయన, ఏదో కొత్తగా వ్యాపారం పెట్టాడు, నిన్ను కలుపుకోమని నేనే చెప్పాను, కాస్త మీ బావగారిని చూసుకోరంటే, పోన్లే అక్క నువ్వు చెప్పావు కదా చూసుకుంటానంటాడు. అలాగే పోనీ తమ్ముడికి ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏమండి మనం ఎప్పటికే సంపాదించుకున్నాం బాగా కోట్లు, మా తమ్ముడు చస్తున్నాడు, పిల్లలు పెళ్ళికి ఎదిగారు, డబ్బులు లేవు, వాడికి కాస్త 2 రూపాయలు వాటా ఎక్కువ ఉండని మొగుడికి చెప్పి బావమరిదికి ఇప్పించగలదు. ఈ బావమరుదుల మధ్యలో వ్యాపారాలు ఎప్పుడు కాస్త స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే మధ్యలో ఒక ఆవిడ ఉంది ఇక్కడ, అమ్మవారు లలితా పరా భట్టారిక. ఆవిడ అటు ఇటు సమన్వయం చేస్తుంది. అలాగే సరిగ్గా సృష్టి కూడా ఎలా ఏర్పడిందంటే శివుడికి విష్ణువుకి మధ్యలో సమన్వయం చేసి అమ్మవారు ఉంది. శివుడికి భార్య, విష్ణుమూర్తికి సహోదరి. ఈ ముగ్గురే ప్రధాన దేవతలు. మీకు ఇంకా కుమారస్వామి, గణపతి, మీరు ఎవరు వీళ్ళందరూ వీళ్ళకి పుట్టిన వాళ్ళు, వీళ్ళ మేనల్లుళ్ళు, వీళ్ళ తోడళ్ళు, వీళ్ళ పరివార దేవతలు, అంతే. ఏదో చుట్టరకే మీరు చూసుకోండి సరిగ్గా. అందుకే హిందూ ధర్మంలో ముగ్గురు. ఎందుకు ఈ ముగ్గురే దేవతలు? ది ఓన్లీ సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూ రిలీజియన్ ఓన్లీ. ఇప్పుడు ఒక క్షణంలో చెప్పబోతున్నాను. శాస్త్రీయమైన మతం ఏదన్నా ప్రపంచం మొత్తం మీద ఉంటే హిందూ మతం ఒక్కటే. సృష్టి ఏర్పడడానికి 3 కారణాలు: దేశము, కాలము, పరిస్థితులు. అందుకే దేశానికి ప్రతినిధి అయిన, ప్రదేశానికి ప్రతినిధి అయిన విష్ణువు, కాలానికి ప్రతినిధి అయిన శివుడు, పరిస్థితులు కార్యకారణ సంబంధానికి ప్రతినిధి అయిన శక్తి, ఈ ముగ్గురే హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు. హిందూ ధర్మంలో దేవతలు ఎందుకు ఉంటారంటే సృష్టి నిర్మాణంలోనే 3 విభాగాలు ఉన్నాయ్యా. 3 ఇంటూ 1,00,00,000, 3,00,00,000 మంది ఉంటారు. నీకేమిటి అభ్యంతరం ఇక్కడ? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎవరికో సమాధానం చెప్పడానికి కాదు, ముందు మనకు తెలిసి ఉండాలి కదా. అయితే దేశకాలాలు ఎలా ఏర్పడ్డాయి? దేశకాల క్రియాద్రవ్య దినరాత్ర క్రమాధికం. ప్రదేశం కానీ, కాలము కానీ, క్రియ పరిస్థితులు కానీ, దినరాత్ర రాత్రి పగలు అనే విభాగం కానీ అన్నీ మనిషి మనస్సులోంచే ఏర్పడ్డాయి. పగలు రాత్రి అనే విభాగం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉదాహరణకి చీకటి పడగానే అందరం పడుకుందుకు అలవాటు పడ్డామమ్మా. ఇప్పుడు మన పిల్లలు ఎవరో అలవాటు పడలా. సాఫ్ట్వేర్ వాడు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. అమెరికా వాడు లేచాక వీడు లేస్తాడు, అమెరికా వాడు పడుకున్నాక వీడు పడుకుంటాడు. ఇది వచ్చాక దౌర్భాగ్యం అంతా ఇలా అయిపోయిందిగా. లేకపోతే ఇదివరకు ఖచ్చితంగా 8ంటికి నోటిలో కబళమున్బెట్టి గూటిలో దీపమున్బెట్టి అని విద్వాన్ విశ్వం గారు రాస్తాడు కవిత్వంలో. గూటిలో దీపం పెట్టేవారు, నోట్లో ముద్దట్టేవారు, పడుకునేవారు. 8ంటికి పడుకునేవాడు శుభ్రంగా. తెల్లరకట్ట 3:30కే లేచేవారండి అందరూ కూడా. 3:30 అయితే ఓ ఆవుల కాలి గిట్టల చప్పుళ్ళు వినపడుతూ ఉండేవి. ఎక్కడ చూసినా కావిళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళ కాలి గజ్జల చప్పుళ్ళు, నీలాటి రేవుకి నీళ్ల కోసం వెళ్ళిన మహిళల ఆభరణాల చప్పుళ్ళు అన్నీ పల్లెటూళ్ళు వినపడేవి. 3:30, 4 నుంచే. వీళ్ళ ఏం లేవయ్యా.
ఈవేళ మనవాడికి పొద్దున్న లేచి మమ్మీ ఎర్లీ మార్నింగ్ 9, వీడు బతుక్కి ఎర్లీ మార్నింగ్ 9 అంటే ఎర్లీ మార్నింగ్ వీడికి ఎప్పుడు జ్ఞానం వస్తుంది ఇంకా. అంచేది ఇదంతా మన మనస్సును బట్టి వచ్చిందా? ఇప్పుడు మారిపోయింది చూడండి, మన మనస్సును బట్టే మారింది. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామందిని గమనిస్తే, ఎరా పగలు రాత్రి ఏమిటంటే నాకేమైనా తెలిస్తేగా, అర్ధరాత్రి 12కి మొదలెట్టి ఆ మన్నాడు 12కి అయింది నా ఉద్యోగం, ఏం చేయమంటావు అంటాడు. వాడికి పగలేమిటి రాత్రి ఏమిటి? అంచేది పగలు రాత్రి అని మీరు చేసే విభాగం మీ మనస్సును బట్టి ఏర్పడింది, కానీ అది నిజం కాదండి. ఇవాళ మొత్తం విద్యుత్తు శక్తి వచ్చిన తర్వాత అర్ధరాత్రి కూడా నడుస్తున్న పరిశ్రమలు, నడుస్తున్న ఉద్యోగాలు చాలా ఉన్నాయి. మనం పొద్దున్నే లేచి చదువుతున్న న్యూస్ పేపర్లన్నీ అర్ధరాత్రే ప్రింట్ అవుతాయి. అసలు వాటి ప్రింటింగే 1 గంటకు మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం 12:45 కూడా ఎవడైనా పెద్దవాడు ఎవడైనా ప్రమాదంలో పోతాడని చూస్తూ ఉంటారు. న్యూస్ క్యాచ్ మనం చెప్పేయాలి, ఎక్స్క్లూజివ్లీ అని వేసుకోవాలి. వీడి ఎక్స్క్లూజివ్ కోసం మన ప్రాణం పోగొట్టుకోవాలి. ఎవడాసి వాడిదండి, ఎద్దుపుండు కాక్కి రుచి, మన జీవితాలు పాడవుతాయి. వాడికి అది రుచి టేస్టీ, భలే పెద్దవాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది, వేసేయి వెంటనే వేసి, అది ఎంత చిన్న గొడవైనా వాడు పెద్ద చేసేస్తాడు. ఇది లోకం, దీన్ని మార్చడం ఏంటి అర్థం లేనమాట. దాన్ని మార్చకూడదు. నువ్వు మార్చుకో, లోకాన్ని మార్చే ప్రయత్నం అసలు చేయొద్దు. నువ్వు మార్చుకో చాలు. నీలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకో, ఏం లేకపోతే జపం చేసుకోవచ్చు అంతే. అంటే దేశము, కాలము, క్రియ, ద్రవ్యం అంటే పదార్థం. ఈ పదార్థం బాగుందా లేదా ఎవరు చెప్తారండి? ఒకరికొకటి బాగుంటుంది, ఇంకొకటి బాగుండదు. ఉల్లిపాయ వేస్తే కానీ ఎవరూ తినలేరు. ఉల్లిపాయ వేస్తే తినలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏం చేయమంటావు? వాడికి అది నచ్చదు. ఉల్లిపాయ దోషం అంటావా, గుణం అంటావా అంటే ఏం చెబుతావు? ఎవడ వాదన వాడిది. ఉల్లిపాయ వేస్తేనండి అన్ని రకరకాల గుణాలన్నీ రెచ్చిపోతే, అన్నీ తిని రెచ్చిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. సుఖంగా ఉన్నారు. ఏమీ తినకుండా రెచ్చిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. అది స్థిరమైన సిద్ధాంతం ఏం కాదు. అది కొందరికి అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, తినరు. ఇంకా అవి తినడం మహాదోషం కింద ప్రచారం చేయొద్దు ఇక్కడ. అది పెద్ద విషయం కాదు. అది దానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. అసలు యోగ వాసిష్ఠంలో ఈవేళ రేపే మీరు చూస్తారు, ఉల్లిపాయ అర్థమైతే ఉపనిషత్తులన్నీ అర్థమవుతాయి. ఉల్లిపాయకి నమస్కారం. నేను తినకపోవచ్చు, అది వేరే విషయం. అది చెడ్డదంటే అలాగా. ఉల్లిపాయ అర్థమైతే ఉపనిషత్తులు అర్థమవుతాయి. ఈవేళ చూస్తారు, లేకపోతే రేపు చూస్తారు. మనం ఏ పదార్థాన్ని సూక్ష్మంగా చూడట్లా. అందుకే ఆ సూక్ష్మంగా చూస్తే పరమాణావిధం భాతి. నీ మనస్సులో ఉండేటువంటి అణురూపం పరమాణు రూపం నుంచి ఇవన్నీ వచ్చాయి. సృష్టికి మూలం పరమాణువే. ఎటువంటిది? త్రిజగత్, 3 లోకాలు అంతే. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం అంతే. పవన అభ్ర ఖం అన్నాడు. పవనం గాలి, అభ్రం మేఘం, ఖం ఆకాశం. గాలి మేఘం ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఆకాశం ఎక్కడుందో చెప్పండి. చాలా ప్రాథమికమైన ప్రశ్న. ఆకాశం ఎక్కడుందంటే వేలెట్టి చూపించద్దు, కుదరదు. నువ్వు వేలెట్టి చూపించేది ఆకాశం కాదు, అది ఖాళీ. అక్కడ ఏమీ లేదు. దానికి నువ్వు ఆకాశం అని పేరెట్టు. ఆకాశానికి రూపం లేదండి. చిత్రకారులు ఎవరైనా సరే మేఘం బొమ్మ వేయమంటే వేస్తారు, గాలి బొమ్మ వేయమన్నా ఇలా ఏదో వేస్తారు. ఆకాశం బొమ్మ వేయమనంటే వేయలేరు. కానీ మేఘము, గాలి కెరటాలు, మధ్యలో చంద్రుడు, ఓ నక్షత్రం వేసి ఆ వెనకాల ఉన్నది న్యూస్ పేపర్. ఆకాశం కాదు, బొమ్మ అట్ట. నువ్వు ఆకాశం అంటావేటి? ఆకాశం ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఆకాశం అర్థమైతే మొత్తం ఆత్మజ్ఞానం అంతా అర్థమవుతుంది. ఆకాశ స్వయం విష్ణువు అని చెప్పింది హిందూ ధర్మం ఒక్కటే. ఆ ఆకాశమే విష్ణువు. ఆ ఆకాశమే. మళ్ళీ విష్ణువు అనగానే చతుర్భుజాలు, నామాలు, ఈ గొడవకి వెళ్ళొద్దండి. అది అర్థం కాదు, విషయం అర్థం కాదు. మళ్ళీ నామాలు లేనివాడు, చతుర్భుజాలు లేనివాడు దేవుడు కాకుండా పోతాడు. అది కాదు అక్కడ. వ్యాపించిన తత్వం ఆకాశం. ఇప్పుడు మనం ఇంతమంది కూర్చుని ఉన్నాం ఇక్కడ, మన మధ్యలో ఖాళీ ఉందా లేదా? అది ఆకాశం అమ్మా. ఇంకోటి గొప్ప విషయం, మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండేది ఆ ఖాళీయే. అదే విష్ణువు, అదే భగవంతుడు. నేనున్నా లేకపోయినా, మీరున్నా లేకపోయినా, ఇక్కడ ఏ ఏర్పాటు లేకపోయినా ఉండేది ఆ ఖాళీయేనండి. నిజానికి మన మధ్యలో ఖాళీ లేదు. వాస్తవం ఏంటంటే ఖాళీ మధ్యలో మనం ఉన్నాం. అది విషయం. ఇక్కడ మనం అశాశ్వతం అండి. 2 గంటలు దాటితే మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ, అంతే కదా. మరి ఈ కుర్చీలు కూడా ఉంటాయి ఉండవు చెప్పలేం. వేశారు ఇక్కడ అని. ఖాళీ హాల్ ఉంటుంది ఇక్కడ. ఖాళీ ఎప్పుడూ శాశ్వతమే. ఈ హాలు కట్టన క్రితం కూడా ఇక్కడ ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఎప్పుడూ ఉండే తత్వమే విష్ణువు. అది వ్యాపించి ఉంది. దాని నుంచే అన్నీ ఏర్పడ్డాయి. అది సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం. కాబట్టి పరమాణువు అన్నాడు.
దేశ కాల క్రియా ద్రవ్య దినరాత్ర క్రమాధికం, పగలు రాత్రి అనే విభాగం, ప్రదేశ విభాగం, కాల విభాగం, క్రియా విభాగం అన్నీ పరమాణువు నుంచే ఏర్పడ్డాయి. అలాగని పరమాణువు కూడా మూలమండానికి సరిపోదబ్బాయి అన్నాడు. నాసా కేంద్రం వాళ్ళు హిగ్ బోసాన్ అనే కణం కనిపెట్టడం ద్వారా 2009లో ప్రకటించినటువంటి విషయం మీకు చెప్తాను. ఈనాడు పత్రికలో వచ్చింది. అదే మాటను 7000 ఏళ్ల క్రితం యోగ వాసిష్టం చెప్పింది. 7000 ఏళ్ల క్రితం చెప్పింది. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ శాస్త్రీయ విజ్ఞానం. నీకు తెలియడం కోసం పరమాణువు మూలం అని చెబుతున్నామయ్యా, నిజానికి అంతకంటే మూలం ఉంది. పరమాణు ప్రవితతః తస్యాస్తే తాదృగేవ చ, పరమాణు ప్రవితతః తస్యాస్తే తాదృగేవ చ, భాతి భాసురతాకారి తాదృగ్గిరికులం పునః, భాతి భాసురతాకారి తాదృగ్గిరికులం పునః. పరమాణు ప్రవితతః, ఆ పరమాణువు ప్రవితతః ఇంకా విశాలంగానే ఉంది. సైన్స్లో రుజువైన విషయం, పరమాణువుని విచ్ఛిన్నం చేయొచ్చు. న్యూక్లియర్ ఫిజన్ విచ్ఛిన్నం చేయొచ్చు. పైగా విచ్ఛిన్నం చేస్తే, అణువుని విచ్ఛిన్నం చేస్తే ఏం జరుగుతుందంటే సైన్స్ ప్రకారం అందులో కొంత పదార్థం విధ్వంసమై విద్యుత్ శక్తిగా మారుతుంది. అణు విద్యుత్తు అంటే అదే. అణువుని విచ్ఛిన్నం చేస్తే న్యూక్లియర్ ఫిజన్ ప్రకారం దాన్ని ఒక అణుఖండంతో, దాన్ని న్యూట్రాన్ కణాన్ని అణుఖండంతో గుద్దేలా చేస్తే, కాంతిఖండంతో అణువు విచ్ఛిన్నమై పదార్థం విధ్వంసమై విద్యుత్ శక్తి పుడుతుంది. అంచేత పదార్థం శక్తిగా మారడం, శక్తి పదార్థంగా మారడం ఐన్స్టీన్ కంటే కొన్ని వేల ఏళ్ల ముందే కనిపెట్టిన జాతి భారత జాతి. E=mc² అని కనిపెట్టిన ఐన్స్టీన్ మహానుభావుడు. నిస్సందేహంగా మనం ఆయనకి నమస్కారం చేయాలి. ఆయన గురించి సాగర ఘోష కావ్యం 7వ అధ్యాయంలో 12 పద్యాలు రాశాను నేను ఐన్స్టీన్ మీద గౌరవంతో. ఎందుకంటే అద్వైత వేదాంతానికి మూలమంతా E=mc² అన్న ఆ సూత్రంలోనే ఉంది. ఎనర్జీ, E అంటే ఎనర్జీ, M అంటే పదార్థం, C అంటే దాని వెలాసిటీ చలన వేగం. పదార్థాన్ని దాని చలన వేగంతో స్క్వేర్ రూట్ చేసి పారేస్తే, 2 స్క్వేర్ రూట్ చేసి పారేస్తే నీకు ఎనర్జీ వచ్చిందయ్యా. అంటే ఐన్స్టీన్ కనిపెట్టిన విధానం ఏమిటి అంటే పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. ఇది సాధ్యమే అని నిరూపించాడు. అది మన పురాణాల్లో ఎక్కడ ఉంది. అమ్మవారంటే శక్తి, శివుడంటే పదార్థం. ఆ విషయం ఎవరు చెప్పారండి? ఐన్స్టీన్ కంటే 3-4 వేల ఏళ్ల క్రితం పుట్టినటువంటి కాళిదాసు రఘువంశ కావ్యంలో ఉమాపరమేశ్వరుల ప్రార్థనలో చెప్పాడు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పాడు. వాగర్ధాలు లాంటి వాళ్ళు అన్నాడు. అర్థం పార్వతీదేవి, అర్థం పరమేశ్వరుడు, వాక్కు పార్వతీదేవి. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు నాకు వాక్కుని ఇచ్చుదురుగాక, కావ్యం రాయడానికి వీలుగా అన్నాడు. పరమేశ్వరుడు అంటే పదార్థం, పార్వతీదేవి అంటే శక్తి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో అమ్మవారిని శక్తి అనే అంటారు. శక్తి దేవత ముత్యాలమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ ఇలాంటి పేర్లు విడిగా ఉండొచ్చు గ్రామానికో రకంగా. అందరికీ ఉండే మామూలు పేరు శక్తి. అంతేకాదు సత్యమ్మ తల్లి, అది శక్తి అమ్మ తల్లి, అదే సత్యమ్మ తల్లి అయిందమ్మ పరుగుబడిలో. సత్యం కూడా ఉంది అందులో. అంచేతన శక్తి ఆరాధన మనకి ఇప్పటి నుంచి రాలేదండి. ఐన్స్టీన్ గారు కనిపెట్టాక రాలేదు, ఎప్పుడో వచ్చింది ఆ భావన. దాన్ని శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం రుజువు చేసిన వాడు ఐన్స్టీన్, ఆయనకి నమస్కారం. కానీ మన ఋషుల్ని మనం ఎంతసేపు భక్తులుగాను గడ్డాలు వేసుకునే వాళ్ళగాను ఏదో చూశాను తప్పితే వీళ్ళు వైజ్ఞానికులు అనే విషయం మనకు అర్థం కాల. ఇప్పుడు మీకు కనపడుతున్న సప్తఋషులు మహావైజ్ఞానికులు. వాళ్ళు చేసిన దేవుడి కోసం తపస్సు కాదండి, ఈ సృష్టి రహస్యం కోసం వాళ్ళు తపస్సు చేశారు. ఆ రహస్యమే కనిపెట్టి వశిష్ఠుడు చెప్పాడు రాముడికి, అది నేను చెబుతున్నాను ఈవేళ. దాన్ని వాల్మీకి గ్రంథస్థం చేశాడు. దానికి ఇదే పరమాణు ప్రవితతః. ఆ పరమాణువుని దాంట్లో కాస్త ఇంకా వ్యాపించి ఉన్న శక్తి అందులో ఉందయ్యా చూడు. తస్యాస్తే తాదృగేవచ, దాంట్లో అలాంటి అణువు ఇంకోటి ఉందయ్యా అన్నాడు. పరమాణువులో కూడా మూలమైన అణువు ఉంది అని శాస్త్రీయ విజ్ఞానంలో తర్వాత రుజువైంది. అణువులు మూలం అన్నారు, అణువులకి పరమాణువులు మూలం అన్నారు, పరమాణువులకి ఇంకా పరమాణువులు మూలం అన్నారు. చివరికి ఏమన్నారో తెలుసా? దేనికి ఏది మూలమో కనిపెట్టలేక హిగ్ బోసాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక కణం మూలం, దానికి నేను పేరు పెట్టలేను, ఇట్ ఈజ్ గాడ్ అని చెప్పాడండి. ఖచ్చితంగా అది లెక్క.
ఇట్ ఈజ్ గాడ్ పార్టికల్ అని 2009 సంవత్సరంలో ఈనాడు పత్రికలో వ్యాసం వచ్చింది. ఎప్పటికీ నేను దాచిపెట్టా. ఇందాక కార్యకర్తలు నన్ను పరిచయం చేస్తూ ఆయన ఎంత చదివారో మీరు గమనించండి అన్నారే. నిన్న మళ్ళీ 15 ఏళ్ల క్రితం నాట ఆ వ్యాసం తీసి నిన్న చదివి ఇక్కడికి వచ్చానమ్మా నేను. అది బాధ్యత. మనం తయారవ్వాలి. ఊరికే శ్లోకాలు చదువుకుంటూ పోయి ఈ శ్లోకాలన్నీ వాల్మీకి రాముడికి నైమిషారణ్యంలో చెప్పాడు. మనం కూడా నైమిషారణ్యానికి పోదామంటే నైమిషారణ్యం నిడదవోలు జంక్షన్ అయిపోతుంది. ఉపయోగమే లేదు. ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ మనకి ఎంతసేపు ఇది ఎవరు చెప్పారండి, ఎక్కడ చెప్పారండి, అక్కడికి వెళ్ళి పావేద్దాం, తోమేద్దాం, అరటిపళ్ళు నైవేద్యం పెట్టేద్దాం. మన ఇంటికి వచ్చి మన గొడవల్లో మనమే ఉందాం. మనం ఎవడు మురుగుంటలో వాడే. మనకి మురుగుంట శుభ్రం చేసుకోవద్దు, అక్కడికి వెళ్ళి పావేద్దాం. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు? దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. నన్ను మన్నించండి, నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. అసలు ఈ విషయాలు పట్టించుకోకండి. ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఇది కాదండి. ఏం చెప్పారు అనేది ముఖ్యమంతే. ఏం చెప్పారు అంతే, అది కావాలి నీకు. ఎవరు చెప్తా నీకే, ఎక్కడ చెప్తే నీకే, ఎప్పుడు చెప్తే నీకే. ఇవి పట్టు కూర్చుంటాం మనం ఇక్కడ. టైము, స్పేస్, అదే సృష్టి. ఈ సృష్టి మాయలో పడ్డాం. మూలమైన దేవుణ్ణి వదిలేసాం. ఎక్కడ చెప్పారు, ఎంతసేపు చెప్పారు? 18 రోజులు పట్టిందంటే 18 అంకెలో ఏం లేదమ్మా, అప్పుడు అయిపోయింది అంతే. లేకపోతే 19 రోజు కూడా చెప్పేవాడు. అంకెలు పట్టుకు వేలాడతారంటే దరిద్రం ఇక్కడ. 32,000 శ్లోకాలు 18 రోజుల్లో అవుతుందా? వశిష్ఠుడికి కాబట్టి అయింది, రాముడికి కాబట్టి మనకెక్కడ అవుతుందండి? అంచేది ఎన్ని రోజులు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎవరు? దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. తీసిపారేయండి. అది దాని గురించి ఆలోచించకండి. ఏం చెప్పారు అంతే లెక్క. చెప్పింది ఇది. ఆ పరమాణువులో మళ్ళీ తస్యాస్తే తాతురుగేవచ్చ, అలాంటిదే ఇంకోటి ఉందయ్యా అన్నాడు. అందులో మళ్ళీ అలాంటిదే ఇంకోటి ఉందయ్యా అన్నాడు. అందులో మళ్ళీ అలాంటిదే ఇంకోటి ఉంది. ఇప్పుడు అందుకే మీకు చెబుతున్నా, ఉల్లిపాయ అర్థమైతే ఉపనిషత్తులు అర్థమై. ఉల్లిపాయ చూసుకోండి. ఊరికి తినేయడం కాదు ఇక్కడ. పై పొర చాలా సున్నితంగా ఉంటుంది, మీరు తీయకుండానే ఊడొచ్చేస్తుంది. ఇంకొంచెం దాని తర్వాత పొర తీయండి, కొంచెం కష్టం. ఇంకా దాని తర్వాత పొర తీయండి, ఇంకొంచెం. మీరు తరగాలి కానీ తీలేరమ్మా. కానీ మీరు తరిగి జాగ్రత్తగా తీసి చూస్తే ఉల్లిపాయలో ఉన్నవన్నీ పొరలే. ఉల్లిపాయ అనేది లేనే లేదు అసలు, అన్నీ పొరలే. మీరు మూలానికి వెళ్ళిన కొద్దీ ఎంత సన్న ఉల్లిపాయ ముక్క లోపల అది కూడా పొరే. దాన్ని నువ్వు అలా వాడకుండా వదిలేస్తే, బుట్టలో వదిలేస్తే ఆ క్రమంగా పొరలన్నీ ఊడిపోయి అదే వచ్చేస్తుంది కదా. ఈ సృష్టి మొత్తం పొరలే. నువ్వు ఒక్కోదాన్ని విడదీయకుండా మూలాల్లోకి పడితే, ఆ మూలాన్ని పట్టుకుంటే దానంతట అదే ఉల్లిపాయ, బుట్టలో పెట్టిన ఉల్లిపాయ వాడకుండా ఉంటే ఉల్లిపాయ పొరలన్నీ ఊడిపోయినట్టే ఈ సంసార పొరలన్నీ ఊడిపోతాయి. నువ్వు మోక్షం పొందుతావు ఖచ్చితంగా. ఆ మూలాన్ని పట్టుకో. మనం ఎంతసేపు కోసేయడమో, గోంగూర బస్సులో నంచుకోవడమో, ఎవడు కనిపెట్టాడో కానీ అద్భుతం. నేను నాశనం చేయడానికే కనిపెట్టాడు. ఈ నాలుక మీద పడ్డం, ఈ రుచి, ఇదే గొడవ ఎంతసేపు ఇక్కడ. ఉల్లిపాయ లేకపోతే బతకలేనట్టు. కానీ ఉల్లిపాయ సూక్ష్మం ఆలోచించావు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏ పదార్థాన్ని పట్టుకుని మీరు సూక్ష్మంగా ఆలోచన చేసినా భగవతత్వం అర్థమవుతుంది, అనుమానం లేదు. మనం అంత సూక్ష్మంగా ఆలోచించాం. నంచేసుకోవడం, గుంచేసుకోవడం, పారిపోవడం అంతే. ఏ పదార్థం, ఎందుకు సమస్తం భగవంతుడే. సంపూర్ణం కల్విదం బ్రహ్మ, తర్వాత శ్లోకంలో వస్తుంది. సంపూర్ణం కల్విదం బ్రహ్మ. ఆ రకంగానే ఆ పరమాణువు నుంచే భాసురతాకారి ప్రపంచం పెరిగి తాదృగ్గిరి కులంభనగా ఈ పర్వతాలు, నదులు, అరణ్యాలు అన్నీ అలాగే ఏర్పడ్డాయ్యా. ఒక అణువు నుంచే ఏర్పడ్డాయి. ఇందులో అనుమానం వెళ్ళ. అందుకే హిగ్ బోసాన్ అనేటువంటి శాస్త్రవేత్త తాను కనిపెట్టినటువంటి ఆ గణానికి గాడ్ పార్టికల్, దైవ కణమని పేరు పెట్టాడు. కానీ అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు ఆయన పట్ల కృతజ్ఞత, నువ్వు కనిపెట్టావు కదయ్యా, నీ పేరు కూడా ఉంటే బాగుంటుంది కదంటే, నా పేరు ఎందుకండి, నేను కనిపెట్టిన వాడిని, అక్కడ పెట్టినవాడు దేవుడు కదా అన్నాడు ఆయన. నేను ఉన్నదాన్ని కనిపెట్టాను, కానీ అక్కడ పెట్టినవాడు దేవుడు కదా. ఒక నిధి మనకి దొరికిందండి. ఎక్కడైనా పూర్వులు పాపం డబ్బు ఎక్కువైతే నిధి నిక్షేపాల కింద దాచేవాళ్ళు. ఎప్పటికీ మీరు పొలాల దస్తావేజులు గమనిస్తే అందులో ఒక మాట ఖచ్చితంగా ఉంటుంది. ఈ భూమిలో ఎప్పుడైనా నిధులు కానీ నిక్షేపములు కానీ బయటపడినచో అవన్నీ నేను ఎవరికి అమ్మి వేశానో వారికే చెందునో, నాకు కానీ నా వారసులకు కానీ ఎటువంటి సంబంధము లేదు అని రాస్తారు ఖచ్చితంగా. లేకపోతే రిజిస్ట్రేషన్ ఒప్పుకో. ఎందుకని? రేపొద్దున అందులో వజ్రాల కానీ బయటపడింది అనుకో, ఈ అమ్మేసిన వాడు వస్తాడు. ఎందుకంటే వీడు గజం 100 రూపాయలకి అమ్మేశాడు. వాడికి ఆశ పుడుతుంది, లేకపోతే వాడు కొడుకు ఆశ పుడుతుంది. మా నాన్న తెలియకుండా అమ్మేశాడు, ఆయన సంతకం కాదు, దొంగ సంతకం పెట్టాడు. ఎందుకంటే వజ్రాల కానీ బయటపడింది కాబట్టి. అక్కడ ఏమీ పండకుండా పర్ర భూమి, పోరంబోకు భూమి ఉందనుకో, బయటపడ్డాం రాడు. మనిషి ఆశ.
అందుకే జాగ్రత్తగా అందులో కాగితం రాయిస్తారు. ఇందులో నిధి నిక్షేపాలు బయటపడినా ఏం బయటపడినా అమ్మేశాం కాబట్టి అది వారివే తప్పితే మాకు సంబంధం లేదు అని రాస్తారు. లేదు, ఆ నిధి నిక్షేపం బయటపడినప్పుడు అక్కడ ఉన్నదెవరో చూసి జలార్గళ శాస్త్రవేత్త ఎవరైనా నిక్షేపాలు కనిపెట్టేవాళ్ళు వచ్చి చెబితే అది గొప్పతనమేనండి, సందేహంలా. కానీ ఎవడు తీసుకుంటాడో తెలియకుండా తనకి ధనం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ భూమిలో దాచేసిన ఆ మహాదాత బలిచక్రవర్తి కంటే ఏమైనా తక్కువ అవుతాడా? బలిచక్రవర్తి కంటే తక్కువ అవుతాడా? వాళ్ళ కుటుంబం వాళ్ళు తీసుకుంటారని కూడా ఆయనకి తెలియదే. తుడిచికోట కింద దాచేశాడు, దొడ్లో దాచేశాడు, పడగ్గదిలో కింద దాచేశాడు. ఆయనకు వడ్డీలకు ఇచ్చుకోవడం తెలియక వడ్డీ వ్యాపారం అప్పుడు లేదా? మనుస్మృతిలో కూడా ఉంది వడ్డీ వ్యాపారం గురించి. ఆయన వడ్డీలకు ఇవ్వలేదే. ఆయన ఏమనుకున్నాడు, ఈ డబ్బు ఉంటే నా పిల్లలు చెడిపోతారు, ఇంత డబ్బు ఉండకూడదు అసలు ఇంట్లో, ఉందని కూడా వాళ్ళకి తెలియకూడదు అని భార్యకు కూడా చెప్పకుండా దాచేశాడు. లంకి బిందులు అంటే అవే. మరి ఆ నిధి కనిపెట్టినవాడు గొప్పవాడైతే అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడు. అందుకని హిక్కు బోసా అని ఏమన్నాడు అంటే, నేను దైవకణం ఉంది అని కనిపెట్టాను, నేను ఇంత గొప్పవాడిని అయితే దేవుడు ఎంత గొప్పవాడు, వాడికి నమస్కారం అన్నాడు. మహాశాస్త్రవేత్తలు ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరూ దేవుడిని నమ్మారు. అదో స్టెయిన్లెస్ స్టీల్ గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు నమ్మరు, అది వేరే విషయం. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు నమ్ముతారు. అందుకని ఆయన చెప్పింది తాదృగ్గిరి కులం పునక, ఈ పర్వతారణ్య వనారణ్యాలతో ఉన్నది, పర్వతాలతో ఉన్నది, నదీ నదాలతో ఉన్నది సమస్త భూమండలం ససాగర వనాంతాచ సపర్వత దవానల అని మొత్తం చెబుతాడు ఇక్కడ. అదంతా అందులోంచి వచ్చిందయా అని. కాబట్టి అంతా ఒకే పదార్థం నుంచి వచ్చింది. ఆ ఒక్కటి ఏమిటి? సంపూర్ణం కల్విదం బ్రహ్మ జగద్బ్రహ్మైవ కేవలం ఇతి భావయత్నేనకి అన్యత్ సర్వం పరిత్యజ. ఇది మనం ఆచరణలోకి తీసుకురావడం ఎలాగా? అంతా పరమాణువు నుంచే వచ్చింది. ఆ అణువే మూలం, ఆ పరమాణువే మూలం. ఆ వాక్యం మనకి ఇందులో చెప్పడం కాదండి, 5000 ఏళ్ల క్రితం వ్యాస మహర్షి రచించిన లలితా సహస్రంలో ఉంది. పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర. అదెక్కడదమ్మా? పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర. పరంజ్యోతి నువ్వే, పరం ధామ గొప్ప తేజస్సు నువ్వే, పరమాణువు నువ్వే. పరమాణువే కదా చెప్పింది ఇక్కడ. పరమాణువు నువ్వే, పరాత్పర దానికంటే పరంగా దాని లోపల అదే ఆకారంతో ఉన్న పరమాణువు కూడా నువ్వే అని అమ్మవారికి నమస్కారం చేస్తున్నావా లేదా? అర్థం తెలుసుకుని చదివితే ప్రయోజనం ఇది. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. ఆ లలితా పరాభట్టారికినే, ఆ మహాశక్తికే ఒక రూపకల్పన చేసి మనం అర్చిస్తున్నాం. మన మనస్సు, మన శరీరం రూపకల్పన చేయకపోతే అర్చించలేదు. మనకు రూపం ఉంది కదా, మనకి రూపం ఉంది. అందుకని దేవుడికి కూడా రూపం ఉంటే ఈ రూపం ఆ రూపాన్ని అర్చిస్తుందని మన మనస్సు భావిస్తుంది. రూపం లేకపోతే ఎలా అర్చిస్తాం? అందుకని విగ్రహారాధన ఏర్పాటు చేశారు. ఉపాసకానామ కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. భగవంతుడు రూపకల్పన ఎందుకంటే ఉపాసకుల కోసమేనండి, రూపాలను పట్టుకుని వేళ్లాడొద్దన్నారు. అందుకే హిందూ మతంలో ఎప్పుడు వైరుధ్యాలు ఉండకూడదు. ఈ దేవుడు గొప్పవాడండి, మిగిలిన వాళ్ళంతా పరివార దేవత. ఇది మూర్ఖపు సంప్రదాయం. పరివార దేవతలు అంటూ ఎవరు ఉండరు. ఈ పరివార దేవత కూడా పెద్ద దేవత అవుతాడు, గర్భగుడిలో ఉండే ఆయన పక్కన ఉంటాడు ఒక్కోసారి. అందరూ పరివార దేవతలే, అందరూ దేవతలే. ఎవరిని ఎక్కువ చేసి తక్కువ చేసి మాట్లాడకూడదు. విగ్రహ రూపకల్పన అనేది కేవలం నువ్వు ఆరాధన చేయడానికి, నీ మనస్సు నిలబడ్డానికి తప్పితే అంతకంటే దాని ప్రయోజనం ఏమీ లేదు. అతిగా చేయాల్సిన అవసరమే లేదు. అతిగా చేస్తే మూర్ఖులమైపోతాం. ఇంకా అది మన గుండెల్లో కూడా ఉంది, అది గ్రహిస్తే చాలు ఇక్కడ. అందుకే సంపూర్ణం కల్విదం బ్రహ్మ జగద్బ్రహ్మైవ కేవలం. ఈ కనిపిస్తున్నదంతా బ్రహ్మ పదార్థమే. జగద్బ్రహ్మైవ కేవలం, జగత్తంతా బ్రహ్మ పదార్థమే. ఇతి భావయ యత్నేనా, ఇలా ఎప్పుడూ భావిస్తూ ఉండు చాలు. హి అన్యత్ సర్వం పరిత్యజ, మిగిలినంతా వదిలే అన్నారు. మనం ఆచరణలో పెట్టమంటే ఇంట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే అనవసరపు విషయాలు ఏమైనా చర్చకు వస్తున్నా, ఫోన్ చూడగానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ వరుసగా వచ్చినా, ఇది అవసరమా తోసేయి, అసలు మూసేయి. ఫోన్ చూడడానికి పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట పెట్టుకోవాలి. పొద్దున్న లేవగానే కెలకడమే. అదే విష్ణు సహస్రమా లలితా సహస్రమా నాకు అర్థం కావట్లా. నడుస్తున్నా అదే, పరిగెడుతున్నా అదే, రైలు ఎక్కుతున్నా అదే, దిగుతున్నా అదే. అంత అవసరమా అండి? ఆ సమయాన్ని భగవంతుడికి కేటాయించండి, ధ్యానానికి కేటాయించండి. ఏమీ మాట్లాడకుండా నడవండి. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు మౌనంగా నమ శివాయ అనుకుంటూ నడవండి. ఎంత జపఫలం వచ్చింది, వాకింగ్ కూడా కలిసి వచ్చింది, ఎంత గొప్ప విషయం అండి. అప్పుడు గెలుగుతూ ఉంటాడు ఈయన, ఏదో పెద్ద పని ఉన్నట్టు. ఇక్కడ నాకు మెసేజ్కి స్పందించడానికి అదే టైం. నేను స్పందించమని ఆవిడ చెప్పాడా? అసలు నువ్వు స్పందించి చెడగొడుతున్నావు లోకాన్ని.
వాడు నీకు పంపిన వాడికి బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు. నీకు ఎందుకు పంపాడో వాడికి తెలియదు, నువ్వు ఎందుకు స్పందిస్తున్నావో నీకు తెలియదు. ఇద్దరు కలిసి స్పందించి చేసేది ఏమీ లేదు. ఇక్కడ చిన్న విషయాన్ని ఇంత పెద్ద రచ్చ చేయడం, చర్చ చేయడం. అక్కడ చర్య లేదు, చర్చ తప్ప. సంపూర్ణం కల్విదం బ్రహ్మ జగద్బ్రహ్మైవ కేవలం. ఈ దరిద్రమంతా వదిలేయి, ఈ ఫోన్ చూడడం మానేయి, ఊరికే ఈ కెలకడం మానేయి, ఎవరితో చర్చించడం కూడా మానేయి. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడాలి. వేదాంతం అంటే అంతే. సుఖంగా ఉండాలని మౌనాన్ని మించింది లేదు. ముఖ్యంగా ఎక్కడైనా ఇంట్లో ఏదైనా చికాకులు గొడవలు జరుగుతున్నాయంటే ఆ మౌనంగా కూర్చున్న వ్యక్తి రమణ మహర్షితో సమానం. వాడు అదృష్టవంతుడు, వాడు వేలెట్టకూడదు. కాసేపు తిట్టుకుని వాళ్ళే ఊరుకుంటారు, నువ్వు వేలెట్టకు. అదే లెక్క. అలా ఉంటే సరిపోతుంది. అక్కడ అదే మొత్తం సమాజానికి అన్యాయం జరిగింది, అధర్మం జరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. జ్ఞాని అయిన వాడు కూడా మాట్లాడాలి. అది స్పందన. అబ్బే మనం చిన్న చిన్న వాటికి పెద్దగా స్పందిస్తాం, అసలు విషయానికి నోరు మూసుకుంటాం. అది నేర్చుకోవాలి. ఆచరణ చేయవలసి వచ్చినప్పుడు నీ దమ్మేమిటో చూపించి ఇక్కడ, మిగిలినప్పుడు ఊరికి గోల్ చేయక. అటువంటి వాళ్ళకే యోగ వాసిష్టవం. అందుకే నేను అర్హత ఉండాలి. విశ్వామిత్రుడి చేతిలో కమండలానికి ఏ అర్హత ఉందో ఆ అర్హత ఉండాలి. ఉంటేనే వినాలి, లేకపోతే అనవసరం. దేశం కావాలి, దైవం కావాలి, దైవానికి మూలాలు కావాలి. సర్వం కల్విదం బ్రహ్మ జగద్బ్రహ్మైవ కేవలం. జగత్తంతా పరబ్రహ్మ పదార్థం. ఇతి భావయ యత్నేనా. అలా భావించు చాలు, ఇంకేం అక్కల్లా. అన్యత్సర్వం పరిత్యజ. వేరే విషయాలు, వేరే వార్తలు, వేరే గొడవలు అన్నీ వదిలేయి. అదే నడుస్తుంది. ఇప్పుడు ప్రకృతిలో ఎక్కడ చూసినా సరే మీకు పరమేశ్వరుడే కనపడతాడు. ఏ ఎడలేవు నీవు రమణీయము నీ కథనం సమస్తమున్. ఏ ఎడలేవు నీవు రమణీయము నీ కథనం సమస్తమున్. వాయువులూచు వేళలను వారి రుగమ్ములు పూచువేళ. వాయువులూచు వేళలను వారి రుగమ్ములు పూచువేళ. దేవాయతనాన కేతనమునందలి మువ్వలు మ్రోగువేళ. దేవాయతనాన కేతనమునందలి మువ్వలు మ్రోగువేళ. నా గేయము పల్కువేళ. నా గేయము పల్కువేళ. పులకింతగతో చెడిది ఇవెగా ప్రభో. భగవంతుడు లేనిది ఎక్కడ? ఇంట్లోంచి ఎందుకు కదలాలి? ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలి? ఏ ఎడలేవు నీవు రమణీయము నీ కథనం సమస్తమున్. భగవచ్ఛక్తి ఉండడం వల్లే ప్రపంచంలో అందచందాలు మనకు కనపడుతున్నాయి. పొద్దున్నే పువ్వులకి రంగులెవడేస్తున్నాడండి. పొద్దున్నే ఆవుకి దూడక సరిపడా పాలెవడ పెట్టాడండి. దాని కడుపులది తిన్నది గడ్డె, అవి పాలుగా మారాయా. భగవల్లీలకి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా? ఆ పాలు తాగి మనం గడ్డి తింటున్నామంటే అది కూడా భగవల్లీలే కదా. ఆవేమో గడ్డి తిని పాలు ఇస్తుంది, ఆ పాలు తాగి మనం గడ్డి తింటున్నాం. ఇక్కడ అడ్డమైన గడ్డి, మామూలు గడ్డి కూడా కాదు. ఆవు కనీసం గడ్డి కొంచెం ఎంచుకుని తింటుంది, మనం లంచాలు వేస్తున్నామంటే అడ్డమైన గడ్డి తింటున్నాం. ఇక్కడ మనకి బుద్ధి ఉందా? అది భగవల్లీల, ఇది భగవల్లీల. ఆవు బుద్ధిలో గడ్డిని కూడా పాలగా మార్చేంత శక్తి ఉంది ఆవు శరీరంలో. మన శరీరం మంచిదేనండి. శరీరంలో మన బుద్ధి ఎంత తగలబడిందంటే పవిత్రమైన పాలని కూడా లంచమనే అడ్డమైన గడ్డిగా మార్చే శక్తి మన దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరు గొప్ప, ఆవా మనవా? ఈ రెండు శక్తులు భగవంతుడు ఇచ్చినవే. నువ్వు వినియోగించుకోవడంలో తేడా. ఆవు దాన్ని సద్వినియోగం చేసింది. నీకు ఇచ్చిన శక్తి నువ్వు దుర్వినియోగం చేశావు. దేవుణ్ణి అనుకోవడం ఎందుకు? నేను ఎప్పుడు తీసుకోమన్నాడు లంచం? ఎక్కడ? నీ డ్యూటీ నువ్వు చేయొచ్చు కదా, లంచం దేనికి? అబ్బే జీతానికి ఎవడ పని చేస్తాడండి అంటే మరి ఆవు అలా అనడం లేదు. అదో గడ్డి తిని పాలిస్తుంది అది. ఇప్పుడు దానికి కర్మ, దానికి ఆ గడ్డి కూడా దొరకట్లేదు. ఇప్పుడు అది కూడా మింగేశాం మనం. మరి ఇంకెందుకు చెప్పుకోవడం ఇక్కడ? అందుకని చెబుతున్నాడు, ఏ ఎడ నీవు లేవు. ప్రకృతిని చూడండి. వాయువులూచు వేళలను. ఎంత భవనం ఉన్నా, పూరి గుడిసె ఉన్నా పర్వాలేదమ్మా, బయట కుర్చీ వేసుకోండి, బయట వేసుకోండి. దోమలు కుడతాయి, ఎదవ మాట మానేయండి అమ్మా, ప్రాణం పోయేవారు కూర్చోండి, పోయాక లేవచ్చు. దోమలు కుడతాయి. ఏమీ కుట్టకుండా ఎలా ఉంటాయి? కాసేపు తిరుగులేతే దోమలు కుట్టకుండా ఉండాలంటే ఒకటే లెక్క. నేను రైల్లో ప్రయాణం చేసిన అనుభవం మీద రైల్వే స్టేషన్లో ప్రయాణాలు చేసి కనిపెట్టా. నడిచేవాడికి దోమలు కుట్టవు, పడుకున్నవాడికి ఏమీ పట్టవు అని కనిపెట్టాను. నడిచేవాడికి దోమలు కుట్టవు, పడుకున్నవాడికి ఏమీ పట్టవు. ఈ సూక్తి నేనే కనిపెట్టాను. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను అంటే మూడో రోజు వెళ్ళేటప్పుడు మీరు చూడండి, కోకెనడా 10:30కు వస్తుంది. శ్రీనివాస గారు నన్ను 10ంటికి లెక్కెళ్ళిపోతారు, ఆయన జాగ్రత్త అయింది. ఆయన ఉంచుంటాడు, నేను అడుగుతూ ఉంటాను. నేను ఉంచాను, ఎందుకని ఉంచుంటే దోమలు కొడతాయి, కూర్చున్నా దోమలు కొడతాయి, నడిచామనుకో కొట్టం.
పైగా నాతో పాటు అందరూ నడవలేరు, అందుకని మౌనంగా జపం చేసుకోవచ్చు. ఎవడు మాట్లాడేవాళ్ళు లేడిగా, అది ఉపయోగం. ఒక చోట కూర్చున్నాను, ఒక 10 మంది చేరతారు, ఫోటోలు తీస్తారు, దోమలు కొడతాయి, అది కూడా ఫోటో తీస్తారు. రైల్వే స్టేషన్లో నడవండి, నడవం మనం అక్కడ శుభ్రంగా కాళ్ళు చాపుకుని కూర్చుంటాం. కామాక్షిదేవిలా పారానికి కాళ్ళు చాపేస్తాం అక్కడ. మళ్ళీ పొద్దున్నే వాకింగ్, మార్నింగ్ టాకింగ్. దేనికి నువ్వు అవసరం వచ్చినప్పుడు నడవరాదా? ఈ సమయం అంతా ఇది. మీ ఇంటి ముందు కుర్చీ వేసి కూర్చోండి, సాయంత్రం చల్లగాలి వీస్తుంది, దాన్ని ఆస్వాదించండి. తెల్లరగట్ట 5ంటికి లేవండి, బాల్కనీలోకి వెళ్ళండి. బాల్కనీ దాని పేరు బాలురు కని, అంటే పిల్లలు నిలబడి చూసే ప్రదేశం, అందుకే దాన్ని బాల్కనీ అన్నారు. అక్కడ ఉండండి, ఆ చల్లటి గాలి వస్తుంది. ముఖ్యంగా కృష్ణపక్షంలో అష్టమి నుంచి పూర్ణిమ వరకు తూర్పు వైపున చంద్రుడు అర్ధచంద్రాకారంలో కనబడతాడమ్మా, ఎంత అందంగా ఉంటాడు. కామధేనువు శిరస్సు మీద నుదుటి మీద మచ్చలా ఉంటాడు. కాళిదాసు వర్ణిస్తాడు దాన్ని, కామధేనువు నుదుటి మీద మచ్చ చంద్రుడు అంటే. చూడండి, వాయువు వీస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. వారి రుహమ్ములు పూచివేళ, మీకు పక్కన ఏమైనా చుట్టుపక్కనే చెరువులు ఇంకా ఎవరు ఆక్రమించకుండా ఏమైనా మిగిలి ఉంటే ఆ చెరువుల్లో పూచే పద్మాలని పుష్పాలని వికసించండి. మీ ఇంటి ముందు కుండీలో పూసిన పువ్వును చూడండి. అరగంట కాలక్షేపం. ఈ దిక్కుమాలిన ఫోన్ దేనికండి పని లేక మనం కుండీలో పువ్వుని చూడం, పువ్వుని ఫోటో తీసి స్టేటస్లో పెడతాం. ఇదో దరిద్ర పని. ఇక్కడ నువ్వు చూడవు, ఎవడో చూడాలి. ఇక్కడ వాడు ఎవడో చూసిన వాళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారు, ఇవి మా దొడ్లో ఒక 100 ఉన్నాయి, అయిపోయింది, నువ్వు నిర్వీర్యం అయిపోయావు. అక్కడ ఈ కామెంట్ ఎవడో పెట్టకూడదు. బ్రేవ్ వావ్ అని పెట్టాలి. ఎవడికి పని? ఇలాంటి పూలు మా దగ్గర చాలా ఉన్నాయి అని అయిపోయింది. మనం ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, నేను మెచ్చుకోవడం కోసం పెడతావు పని లేక. అసలు ఆ పువ్వుని చూసావా? నువ్వు ఫోటో ఎందుకు తీస్తున్నావు? స్టేటస్లో ఎందుకు పెడుతున్నావు? బుద్ధి లేదా? నువ్వు చూడవాయా? చూడ్డావు, ఫోటో తీస్తాడు. ఫోన్ లేనప్పుడు కనీసం చూసేవాళ్ళు, ఫోన్లు వచ్చాక ఇదో దరిద్రం వచ్చింది, ఫోటో తీయడం, స్టేటస్ పెట్టడం. దానివల్ల ప్రమాదాలు ఉన్నాయండి. మనం ఎక్కడున్నామో అందరికీ తెలిసిపోతుందమ్మా, చాలా ప్రమాదం ఇది. మీకు పక్షి గూట్లో పిల్లలు ఉన్నప్పుడు గమనించండి, తల్లి ఇంత చిదుగు ఏదన్నా పట్టుకొచ్చి నోట్లో పెట్టినప్పుడు తప్పితే అవి నోరు తెరవవు. పక్షి పిల్లలు, పావురం పిల్లలు కానీ పిచ్చుక పిల్లలు కానీ ఏ పిల్లలనైనా మీరు గమనించండి, గొడవ చేయకుండా చప్పుడవకుండా దూరంగా ఉండి గూట్లోంచి బయటకు రావు అవి. తల్లి లెక్క తల్లి మైలు దూరంలో ఉందన్న వాటికి తెలిసిపోతుంది. ఆ వచ్చి బిలబిలబిలా బయటకు వస్తాయి. ఎందుకో తెలుసా? భగవంతుడు వాటికి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆ తల్లి లేనప్పుడు కూడా ఆ పక్షి పిల్లలు బిలబిలబిలా అని గొడవ చేసాయనుకో, పాము వచ్చి మింగేస్తుందమ్మ వాటిని. ఆ శబ్దం విని పాము వచ్చి మింగేస్తుంది, లేకపోతే ఏదో జంతువు వచ్చి మింగేస్తుంది. మనం ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికీ తెలియకూడదు అని పక్షి పిల్లలు కూడా మాట్లాడడం లేదే. మనం ఎక్కడున్నామో 24 గంటలు తెలిసేలా మనం స్టేటస్లు పెడుతున్నామే. మనకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? ప్రతిదీ స్టేటస్ పెట్టాలా? యూ హ్యావ్ సో మచ్ స్టేటస్? నీకు అంత స్టేటస్ ఉందా? మనకి ఇదో జబ్బు. ఏ అందాన్ని చూడం, ఫోటోలు తీస్తాం, పెడతాం అక్కడ. అదే దేశభక్తి, దానికి సంబంధించిన ఉంటారు సైనికులు, అది ఎవడో పెట్టడు ఇక్కడ, అది అక్కర్లేదు. వాయువు వీస్తుంటే చూడాలి, పద్మాలు పూస్తుంటే చూడాలి, అక్కడే సమయం కూర్చోవాలి, ఫోటోలు ఊరికే చూడాలి, మానసికంగా ఆస్వాదించాలి. అప్పుడు నీకు ప్రతి అణువులో ఉండే పరమాత్మ లీల కనపడుతుంది. దేవాయతనాన కేతమును నందలి మువ్వలు మ్రోగువేళ. మీకు దగ్గరలో ఆలయం ఉంటే తెల్లారకట్ 4 గంటలకు వెళ్ళండి. ఫైన్ సీన్ యూ కెన్ వాచ్. అపూర్వమైన దృశ్యాన్ని మీరు చూస్తారు. 4 గంటలకు వెళ్ళండి, మొహం కట్టుకుని వెళ్ళండి దేవుడి గుళ్ళో కదా, ఉరికి అక్కడ ఉండండి. ఆ ధ్వజస్తంభం ఉంటుంది, దానికి 3 బద్దల్లా ఉంటాయి, అలాగా దానికి మువ్వలు వేలాడుతూ ఉంటాయి, చిరుగంటలు మువ్వలు ఉంటాయి. గాలి వీస్తుందమ్మా అర్ధరాత్రి 4 గంటకో 3 గంటలకో. ఆ గాలి వీసినప్పుడు ఆ మువ్వలు కదలడం వినండి. భగవద్ధ్వని, వేదం వినపడుతుంది. ఆ ధ్వనిలో వేదం వినపడుతుంది. మనం మామూలుగా ఇక్కడ ధ్వజస్తంభాన్ని చూస్తే పిల్లలు పుడతారనగానే అలాగే చూస్తూ ఉంటాడు పుట్టేవరకు. ప్రతిదానికి ప్రయోజనం కావాలి మనకే. ఏ ప్రయోజనం లేకుండా ఏం చేయలేవా మిత్రమా? ప్రతిదానికి లాభమే. మనం అందరూ వ్యాపారులే. వ్యాపారస్తులు అంటూ కొందరు లేరండి, ప్రతి మనిషి వ్యాపారస్తుడు. ప్రతిదీ లాభం కావాలి. ధ్వజస్తంభం చూస్తే మనకి ఏమొస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. ఏడు వచ్చేది? ఏదో ఒకటి రావాలా? దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది అంటే మాత్రం అలా చూస్తాడు. ఏమీ లేకుండా చూడండి, జీవితం అర్థమవుతుంది. దేవుడు ఎక్కడున్నాడో అర్థమవుతుంది.
నా గేయము పలుకు వేళ పులకింతగతో చెడిదీవగా ప్రభు. అవన్నీ చూసిన ఆనందంలో మీకు నాకు మళ్ళీనే ఓ పద్యం చెప్పాలనిపిస్తే చెప్పండి, ఓ కవిత్వం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే చెప్పకండి, మాట్లాడకుండా ఆస్వాదించండి. అది భగవంతుడు, అది భగవంతుడు, అది యోగ వాసిష్ఠ కర్త చెబుతున్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ జగద్బ్రహ్మైవ కేవలం ఇతి భావయత్నేన అన్యత్ సర్వం పరిత్యజ.